బాబా, మంత్రి గారు అబ్బాయి ఈవేళ మన ఇంటికి వస్తారని సర్దార్ చెప్పాడే, ఇంకా రాలేదే? అమ్మాయి, అలా తొందరపడితే ఎలా? వస్తూ ఉంటాడు. ఇప్పటి నీవు ఆ గదిలో కూర్చో. భం 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 జనాబీ, కల్ 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 జనాబీ, మం హం 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 తంత్రకి. ఆలేకుం సలాం. నీకు సలాం తెలియదా? ఇప్పుడే నిమ్మ పండు కోసి పిశాచాన్ని ఆహ్వానిస్తున్నాను. పిశాచాన్ని ఆహ్వానం అంటే పిశాచం అంటే భూతం లేండి. అమ్మ, భూతం అంటే నాకు చెడ్డ భయం. ఆ భూతాన్ని ఆహ్వానించేసరికి మీరు దయచేశారు. కూర్చోండి. బంగాళా బగడా చుకూరింటికి నిప్పు అంటించావా? అరే సత్తా, నువ్వు ఎవరింటికైనా నిప్పంటించావా? మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరువుదేవితో మాట్లాడుతున్నాను. సత్యం రాదు, కురుదేవి అంటే నాకు చెడ్డ భయం. ఎక్కడుంది? ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. నీకేమీ భయం లేదు. సరే, సంతోషం. కాళ్ళు అడుగుతున్నారా? మీరుండగా ఇంకొకరిని పిలవడం ఎందుకు అన్నట్టు మీ ప్రేమగాథ సత్తారు ఒక్క నుంచి గట్టిగా చెప్పాడు. సరిగాని ఆమె ఎదురైనప్పుడు ఆ పోకళ్ళు ఎలా ఉంటాయి? దగ్గరకు వస్తే కస్సు బుస్సుమంటుంది, దూరంగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఆ పిల్ల మాటలు వింటుంటే గుణపాలుచుకుని గుండెల్లో పొడుతుంటుంది. ఏదో తీయన మాటలు చెప్పి సమాధానం చెప్పలేకపోయావా? తీయని మాటలు అలాగే చెప్పడం, మూతికి తేనె రాసుకుని చెప్పాలంతే. వద్దు హుజూర్, ఏదో ముసురుతాయి. ఇదిగో ఇదంతా ఎందుకు గాని ఏదో మార్గం చూపించవయ్యా. ఇదిగో నేను అంచనా ఇస్తాను. అది కళ్ళకి పెట్టుకుని అర్ధరాత్రి వేళ శ్మశానానికి వెళ్ళాలి. ఓ శ్మశానమే? చెడ్డ భయం నాకు. సత్తారు, ప్రేమ అంటే మాటలా? ఎలా భయపడితే ఏమి లాభం? నాకు భయం అయ్యా. ఏం చేయను? నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ప్రేమ సంపాదించాలంటే శ్మశానానికి వెళ్ళవలసింది. అక్కడ రంగ్ వంగ్ జంగ్ డంగ్ అని మంత్రం జపించి తీరవలసింది. అప్పుడు ప్రేమ పిశాచం ప్రత్యక్షం అవుతుంది. ప్రేమ పిశాచం కనపడ్డమే? కనపడ్డమే కాదు, మాట్లాడుతుంది. దాంతో నీ సంగతులను చెప్పుకుంటే ఒక దారి చూపిస్తుంది. అదో దారి చూపించులోగా నాకు ఇంకో దారి వచ్చేలా కనబడుతుంది. వద్దు హుజూర్, వద్దు. మనకి ఈ ప్రేమ వద్దు. శ్మశానానికి వెళ్ళాలట, పిశాచులట, దెయ్యాలట మాకొద్దు. నీకేం భయం లేదు. ఈ ఉంగరం ఇస్తాను, పట్టుకెళ్ళి. రై ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? అదే నాన్నకి తెలియకుండా దొంగతనంగా పట్టుకొచ్చామే ఆ డబ్బు. మీ తాతగారు సంబంధించిన ఏడుస్తావేంట్రా? ఇదిగో ఈ డబ్బు తీసుకో. మా పని నెరవేరిన తర్వాత నీకు చిన్న అగ్రహారం రాసిచ్చేస్తాం. సంతోషం. ఏది అదేది? అంజనం. అంజనం. అంజనం అది. ఇది అంతా ఉందా? సగం కొట్టేసేవా? ఈ గోరిహే మన అబ్దుల్ అజీజ్ది. అరే, వాడు ఇంకా ప్రాణంతోటే ఉన్నాడే? కాదు. అది సరే, మంత్రం ఏమిటి? టంగ్ టింగ్ టింగ్ రంగ్ జంగ్ డింగ్ డంగ్. రంగ్ జంగ్ డింగ్ డంగ్. అరే మొహబ్బత్ కా సైతాన్ జల్దీ ఆ. అరే, ఏ క్యా బాత్? ఈ నవ్వెక్కడి నుంచి? ఎక్కడ కూరలు ఎక్కడే ఉన్నాయే? పంపదీసి సచిన్ శవం లేచు చిన్నవ్వడం లేదు కదా? అరే మొహబ్బత్ కా సైతాన్ జల్దీ ఆ. నువ్వు పిలిచే ప్రేమ పిశాచాన్ని నేనే. నన్ను పిలిచిన కారణం ఏమిటి? కళ్ళు తెరిస్తే పళ్ళు రాలగొట్టి ప్రాణం తీసేస్తావేమో. ప్రాణం తీయను, ప్రాణం పోస్తా. అంటే ప్రాణం తీసేసి మళ్ళీ పోసేస్తావా? అబ్బెబ్బే, కోరికలు నెరవేర్చి ప్రాణం నిలబెడతాను. మనుషులకు ఉపకారం చేయటమే ఈ మోహిని పిశాచి ఉద్దేశ్యం. నీ కోరిక ఏమిటో చెప్పు. అరే, నేను పిశాచి అంటే దెయ్యం అనుకున్నాను. మామూలు మనిషిలాగే మాట్లాడుతుంది. నేను మోహిని అంటే అందమైన పిశాచాన్ని. అందుకనే మోహిని నువ్వింత చక్కగా మాట్లాడుతున్నావు. ఇదిగో మోహిని,
నేనే రాజకుమార్తెను ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను చిచ్చి పొమ్మంటుంది. ఛే, ఇదిగో ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలాగా, నేను ఆ అమ్మాయిని ప్రేమించేలాగా, మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకునేలాగా మాకు మరి ఇంకా ఏమేమో అవన్నీ చేసి పెట్టం. అదంతా పని చిటికలో చేసేస్తాం. ఓ అలాగే. సయ్యద్ సాహెబ్, అరే ఏ క్యా బాత్, రోషనారా బేగం, దగా, మోసం, పచ్చి దగా, పచ్చి మోసం. ఏ అలా చిందులు దొక్కుతావెందుకు? నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఆనాడు వివాహం ఆడి ఈనాడు విడిచిపెట్టాలని చూస్తున్నావే, ఇదిగో మన పెండ్లి ఉంగరం. ఆ ఉంగరం అవతల పారే, నీ పీడ నా పీడ వదిలిపోతుంది. రంగ్ వంగ్ చెంగ్ డింగ్. అరే మోసం, దగా, ఆ మంత్రం చెప్పినోళ్ళని, ఆ మంత్రాన్ని చంపేస్తాను, పోచేస్తాను. వెళ్తున్నాను. ఇదిగో ఇదిగో, నువ్వు అసలైన దెయ్యాలవైతే నీకు దెయ్యం దుస్తులు కూడా ఎందుకు? పోదపో. నన్ను ఎందుకు మోసం చేయాలి? ఏమయ్యా సాగు సాహిబు? చెప్పక ముఖ్యులు సంపాదించి 3 తరగతి ఒకటే తెచ్చామే. ఇప్పుడు నేను కుండలో పంపించి పాటేస్తాను. దెయ్యానికి బియ్యానికి తేడా పెట్టు. కొండలో పెట్టి మూత వేయచ్చు, పైన పెట్టచ్చు. నీకు మంత్రోచ్చారణ సరిగ్గా రాకపోతే నా మంత్రం నీకు ఎలా పనిపిస్తుంది అనుకున్నావు? నాకు రాకపడబట్టి రంగ్ వంగ్ డింగ్ డంగ్. ఇదేనా నీ మంత్రం? ఇది మంత్రమా తాసావాయింప? నీకు తెలియదు, నువ్వు ఊరుకోరా. నాకంతా తెలుసు. హుజూర్ మీకు ఏం తెలుసు హుజూర్? అనవసరంగా దీంట్లో తలదూర్చకండి. దీంట్లో తలదూర్చారంటే మళ్ళీ మీ తల చూద్దాం అలా కనిపిస్తుంది హుజూర్. సాగు సాగు పాపం వచ్చిందంటే హుజూర్ అంత వేళకోళంగా ఉంది. మంత్రదండం తీస్తా. మనం ఇచ్చిన డబ్బెట్టి బాగా మేకలో కోళ్లు తెచ్చుకుని పొలవ తినట్టున్నాడు రా. మన ముందు కప్పున్నాం, దూరంగా కాదు, పైకి ఏదో పైకి ఆకాశం పట్టు, లుక్కు పెట్టు, కుర్చీలేదు. ఆకాశం నాకు తెలియదు. నువ్వెంత గొప్పడు అని నాకు తెలుసు. నేను చెప్తే విన్నావా? ఆయనతో పెట్టుకోవాలి. ఎవరు పైకి రానంటారు కదా, నువ్వు పైనుంచి మళ్ళీ అట్లా వచ్చావు.